తెలంగాణలో వాయిదా పడిన 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగాయి. క్యాతనపల్లి ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడినట్టు ఎస్ఈసీ ప్రకటించింది. తెలంగాణలో వాయిదా పడిన 11 మున్సిపాలిటీలకు మంగళవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. క్యాతనపల్లితో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడ్డాయి. 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానంగా తోరూరు, జనగామ, క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు. తోరూరు, జనగామ మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బలాలు సమానంగా ఉండడంతో ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీశారు. లక్కీ డ్రాలో తోరూరు, జనగామ మున్సిపాలిటీలు కాంగ్రెస్కు దక్కాయి. ఇప్పటి వరకు 113 మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే వాటిలో 89 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జనగామలో లక్కీ డ్రా జరిగిన విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణలోని 18 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల పరస్పరం దాళ్లకు దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. టెన్షన్ వాతావరణం ఉండడంతో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. పరస్పర రాళ్ల దాడిలో ఒక పోలీసుకు గాయాలు అయ్యాయి. ఇక మరోసారి ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.